హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితి సందర్భంగా ముందస్తుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా దగ్గర ఉన్న విద్యార్థులకు కానీ, మాకు సహకరించిన వారి పేరెంట్స్ కానీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితిని ఎందుకు చేసుకుంటారో తెలీదు, కానీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. అనే మా విద్యార్థులు మాకు తెలుసు అని చెప్పి ఒక్కొక్కరు ఈ కథను ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ వివరిస్తారు. మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ కథలో పార్టిసిపేట్ చేసి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా ఎవరు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నాము అని మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం. థ్యాంక్ యూ. పార్వతీదేవి ఒకరోజు స్నానం చేస్తుంది. ఆమె తన శరీరంలోని పసుపుతో ఒక బాలుని తయారు చేసింది. ఆ బాలుడే వినాయకుడు. పార్వతీదేవి అతనిని ఎవరినీ లోపలికి రానివ్వద్దు అన్నది. ఆ సమయంలో శివుడు ఇంటికి వచ్చాడు. వినాయకుడు శివుణ్ణి ఆపేశాడు. శివుడు కోపంతో వినాయకుడి తలని నరికివేశాడు. పార్వతీదేవి చాలా బాధపడింది. శివుడు ఏనుగు తలను జోడించి తిరిగి వినాయకుడిని బ్రతికించాడు.